కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులను నిమ్స్ ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. డాక్టర్లను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు. మొత్తం 31 మంది నిమ్స్లో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. బాధితుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 4-5 రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేయిస్తుందని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. అవునా అమ్మగారు నాకుతారా నారాయణకి నాకుతారా మంచిగా అవుతావులే ఇంకో 2 రోజులు అయితే మంచిగా సరేనా ఏం తల్లి ఎట్లుందమ్మా బాగుందా ఏం పేరు శరం గారు అంత మామూలే లేదప్ప ఎక్కడ ఊరు మీ అమ్మగారు ఎక్కడ హైదరాబాదా ఎట్లుంది ఇప్పుడు మంచిగా ఇంకో 2 రోజులు సో అవుట్ ఆఫ్ అవునా ఇంకో 2 రోజులు మంచిగా కూకట్పల్లి కల్తీ కల్లి బాధితులను నిమ్స్ ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. డాక్టర్లను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను ఆదేశించారు. మొత్తం 31 మంది నిమ్స్లో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. బాధితుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 4-5 రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేయిస్తుందని తెలిపారు. బాధ్యులకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక చెప్పండి. ప్రస్తుతం కల్తీ కల్లు ఘటనలో ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తం ఉలికి పడిందని చెప్పుకోవాలి. అయితే కల్తీ కల్లు తాగి ఇప్పటికీ 5గురు చనిపోవడం, పైగా చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్సలు పొందడంతో ప్రభుత్వం కూడా ఒక పక్క అప్రమత్తమైందని చెప్పాలి. చాలా మంది ఇప్పటికీ దీనిపైన ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. ఇంకో పక్క పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద నేతలు కావచ్చు, హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ కల్తీ కళ్ళు తాగిన వారిలో చాలా మంది పరిస్థితి చాలా విషమంగా ఉందని ఇప్పటికే వైద్యులు చెప్తున్నారు. అయితే ఇదంతా మంగళవారం 16 మంది కల్తీ కళ్ళు తాగి అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరారు. తరువాత బుధవారం నాటికి 40 మందికి దాటింది. ఈ కల్తీ కళ్ళు ఘటన అధికారులకు ఇప్పటికైతే దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితులకు సాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ప్రకటించారు. అయితే కల్తీ కళ్ళు తాగి అస్వస్థకు గురైన వారిలో ప్రస్తుతం 31 మంది నిమ్స్ లో చికిత్స పొందుతున్నట్టయితే సమాచారం ఉంది. అయితే ఇంకో పక్క ఆసుపత్రిలో అంటే నిమ్స్ ఆసుపత్రిలో సరిపోవట్లేదు పడకలు అని చెప్పేసి గాంధీ ఆసుపత్రికి ఇంకా మిగతా ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలించినట్టు కొంచెం ఒక సమాచారం అయితే ఉంది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు కల్తీ కళ్ళు తాగిన వారి కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో అలాగే ఏఐసీయూలో కూడా ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొన్నప్ప అనే వృద్ధుడు దాదాపు 60 సంవత్సరాలు ఉంటాయంటున్నారు. అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. అయితే కల్తీ కళ్ళు తాగిన వారిలో రక్తంలో క్రియాటినైన్
స్థాయిలు అంటే దాని లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. అయితే బాధితులంతా హైదర్ నగర్, ఇందిరానగర్, శంషీగూడలోని కల్లు కాంపౌండ్లలో వీళ్ళు శనివారం కళ్ళు తాగినట్టయితే అంటున్నారు. ఆ తర్వాతనే తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే హైదర్గూడలోని కల్తీ కళ్ళు తాగిన చాకలి బొజ్జమ్మ అనే మహిళ విరోచనలతో బాధపడుతున్న సమయంలోనే సోమవారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలో చనిపోయారు. అదే ప్రాంతానికి చెందిన నారాయణమ్మ అనే మహిళ కూడా దాదాపు అంటే గాంధీ ఆసుపత్రికి చికిత్స పొందుతున్న టైంలోనే మధ్యాహ్నం మరణించారు. అయితే కల్తీ కళ్ళు కారణంగా 5గురు చనిపోవడంతో అధికారులు కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే బాధితులను గుర్తించేందుకు కల్లు కాంపౌండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు అధికారులు వెళ్లి ఎవరికైనా విరోచనాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పేసి అడిగి మరీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకో పక్క వాళ్ళకి అంటే ఏమైనా ఉంటే వాళ్ళు కళ్ళు తాగడం వల్లనే వచ్చిందా లేకపోతే ఇంకేదైనా ఇబ్బందుల వల్ల వచ్చిందా అని చెప్పేసి కూడా గుర్తించే పనిలో పడ్డారని చెప్పుకోవాలి అధికారులు. అంటే ఇది ఒక మంచి పరిణామమే. ఎందుకంటే ఇప్పటికే మనం తెలుసు అంటే డైలీ వైజ్ వర్క్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకి చాలా అంటే ఏదో రిలాక్సేషన్ కోసం ఈ కళ్ళు తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే తక్కువ డబ్బులకే వస్తుంది, పైగా ఎక్కువ తాగొచ్చు అన్న థాట్ లో వీళ్ళు ఉంటారు. కాబట్టి దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు దీనిపైన దృష్టి పెట్టారు. అండ్ ఇంకా అక్కడ కళ్ళు కాంపౌండ్లు ఏదేవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేసే పనిలో ఉన్నారు. దాదాపు ఇప్పటికైతే ప్రస్తుతం 7గురిని అరెస్ట్ అంటే అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది బాలనగర్ ఎక్సైజ్ పోలీసులు. అయితే చితకబడి నగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్, టి శ్రీనివాస్ గౌడ్, కుమార్ గౌడ్, తీగల రమేష్ వీళ్ళ మీద అయితే ప్రస్తుతం కేసు నమోదైంది. 4 కళ్ళు దుకాణాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అందులో 674 లీటర్ల కళ్ళు స్వాధీనం చేసుకున్నారు. హారిక సీతారాం భార్య అరుణ, స్వరూప కుమారుడు వీళ్ళు కేసు పెట్టారు వీళ్ళ పైన. సో దీని వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు బాలనగర్ ఎక్సైజ్ పోలీసులు. అయితే కల్తీ కళ్ళు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల తరపున న్యాయవాదులు కూడా దీనిపైన పోరాడుతున్నారు. మానవ హక్కుల కమిషన్ పిటిషన్ వేశారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే మృతుల కుటుంబాలకు 10 లక్షల దాకా ఇవ్వాలి అండ్ తీవ్ర అనారోగ్యానికి గురైన వాళ్లకు 5 లక్షల వరకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ప్రస్తుతం వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అక్కడ కేటీహెచ్పి అలాగే కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ కళ్ళు కాంపౌండ్ల మీద ఒకసారి నిఘా వెయ్యాలి అని చెప్పేసి కూడా స్థానికులు